హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తోలకర్ సెట్ ఉన్నారు. నేనైతే మంచిగా ఉన్నా, మీరు కూడా అందరు మంచిగా అనుకుంటాం, మంచిగా ఉన్నారు ఇక్కడ. సో ఏంటంటే మనం మా ఒడ్లు పట్టించుకొచ్చినాక ఇలా మా అమ్మ వాళ్ళవి కూడా సపరేట్గా పొలం వేసిరు అన్నట్టు. వాళ్ళవి పట్టించుకొస్తారంట. వాళ్ళ ఒడ్లు వేయడానికి కోసం వచ్చిన చూపిస్తాడికించి. సో ఈ కవర్ కప్పినాయి మన ఒడ్లు అన్నట్టు. ఒడ్ల బస్తలు కవర్ తీసేయాలి. చూస్తున్నా ఇదే మన మూట. సో ఫైనల్ కవర్ తీసినాం. ఎన్ని ఉన్నాయి? 1 2 3 6 9 10 బస్తాలు ఉన్నాయి. ఇదే బండి ఈయన ఓనర్ వేసుకోవాలి. బండి ఓనర్ ఈయననే. మేమే బండి ఓనరు, మేమే తీసుకుపోతాము. రైస్ మిల్ వేసుకొని పట్టించుకొని వస్తాము. అంతా బాగా జమదారు. పైసలు ఇవ్వమంటే ఇయ్యాడు, మాకు అమ్మాలి ఇవ్వమంటే ఇయ్యాడు, ఏది ఇయ్యాడు. మేమే వేయాలి, మేమే నింపాలి. అంతే అంతే ఫోన్ చేయండి. ఇప్పుడు వచ్చింది అంతే అంతే. ఏంది ఈయన మీ బుడ్డ సేటా? ఆయన బుడ్డ సేటు, నేను పెద్ద సేటును. మంచి పని. ఇంకెవరు ఉన్నాయి ఒడ్లు మనవి కాకుండా? ఇలా కిన్నరు గుర్రాల సాయిలు ఉన్నాయి. అంతేనా? గుర్రాల సాయిలు 18 సంచులు ఉన్నాయి. పైన సంచులు పట్టరు ఏదో పట్టరు. ఇక సంచులు ఏదో పట్టు. కట్ చేయకోసేపు తీసిన కవర్ మడత పెట్టాలి. చిన్నగా మడత పెట్టాడు. ఇక పనికి పిలిస్తే ఇక కూర్చొని ముచ్చట పెడతారు. ఏం చేయాలి చెప్పు? గిట్ల తయారయ్యారు ఇక మా ఊరలో. ఏం చేద్దాం ఇక? ఇక్కడ కూడా బువ్వ తిన ఇక్కడ ఫోన్ చేసి నీడికి వచ్చి నీకు బండి నీడ కూర్చుండు. గట్ట తయారయ్యారు జనాలు. ఎటువంటి ఫోన్ చేయి, ఆయన ఫోన్ చేయి. ఏంది అంత టెన్షన్ అయింది? కొరే ఇంటికి వరకు అప్పుడు ఇక వేరే వాళ్ళు వస్తా అని చెప్పి లాస్ట్ కాలం రాలేదట. ఇక మా రోడ్లు క్యాన్సిల్ అయినాయి. ఒక బండి వెళ్ళిపోతుంది. మళ్ళీ మేము కవర్ కప్పుకున్నాం. ఇక చూడు అనిపించింది బండి ఒట్లా మూడు అయినట్టుంది. ఏం చేద్దాం మరి? నువ్వు అలా నమ్మించి మోసం చేసి ఏ సోపతి మంచి లేదు. ఏంది ఇది అంత కథ? కవర్ ఇప్పిస్తే మళ్ళీ కవర్ కప్పిస్తే బండి పంపిస్తే రిటర్న్. మళ్ళీ ఎప్పుడు ముహూర్తం కుదురుతుంది? పో. నా పేరు ఇంకెవరి పేరు కొడతావు? ఇక్కడ ఫోన్ ఇక్కడ చూపిస్తే ఇక్కడికి. ఎందుకు అంత తనలాట? దేనికి చెప్పు? ఏం కావాలి నీకు? తన్నులు కావన్నా? ఇంకేం కావాలి? ఈ బొల కొట్టుకుంటూ కావన్నా? ఆగు ఆద్య దిగు. వద్దమ్మా పడుతుంది. తీరాను నిన్ను చెల్లెక్కుతుంది. ఓ పిచ్చి పాడుకో వద్దు. అన్నీ ఇట్లా వేసి నేను ఊరికి తోలుకోమని. మరి ఊరికి వస్తావరా వాద్య? మరి అట్లా ఎందుకు చేస్తున్నావు? మరి పర్ఫార్మెన్స్ చేయొద్దు. అర్థమవుతుందా? అన్ని తోలుకోపోతాడు. వేస్ట్ ఫెయిల్. వాడు చెప్తుంటలేడు. ఇష్టమా? అన్ని తోలుకోపోద్ది. బంద్ చేస్తాం. అన్ని తోలుకోడు. నీకేం కానీ అన్నీ అద్దె బంద్ చేసిరా? ఎందుకు బంద్ చేసిరు? ఎందుకు బంద్ చేసిరు అంటున్నా? మేడం తోడుకు వచ్చిందా? థ్యాంక్ యూ చెప్పినా మేడంకి. మరి వెరీ గుడ్. బ్యాగ్ ఇంట్లో పెట్టినావా? ఇటు స్కూల్ నుంచి వచ్చిన బ్యాగ్ ఆడేసినావా? ఇంట్లో వేయాలి. అయిపో లోపల వేయాలి. మంచం మీద వేసుకోపో. అయ్యో మామిడి వాటర్ బాటిల్లో వాటర్ నింపుకొని హోల్ చేసి క్యాప్ ఎట్లా ఆడుతుండ్రు. ఏం రాస్తున్నావురా దీక్ష? అవి ఏంటి? అవి ఏం రాసినావు? వెరీ గుడ్. ఎక్కడికి తెచ్చినావురా? ఆద్యక్కదా? మీదే ఆద్యక్కదే అంటుంది. ఆద్యక్కది. ఇవి చిన్న మామూలు ఇంటికాడ ఉండి ఊకోలేక ఏం చేసిరు? కందికాయ వస్తున్నా. కందికాయ మనదే అన్నట్టు. సో కందికాయ తీసుకొచ్చినాము. మన ఇంటికాడ ఉండి చెట్టు ఒకటి. కందికాయ తెంపుకొచ్చి ఉడకబెట్టుకుంటున్నాం. చిన్నగా ఏం చేస్తాం? ఏదో పని చేయాలి ఇంటికాడ ఉండి. అందుకే ఒక పని చెట్టు చూపిస్తావు. సో కందికాయ చెట్టు అని చెప్పినగా ఇగో ఇదే కందికాయ చెట్టు. పాపం దొంగలు వాడరు ఆల్రెడీ. ఇగో మా చెట్టుకి ఇగో దొంగలు వాడు సగం ఎత్తుకోయారు ఆల్రెడీ. ఏం చేస్తాం? ఇక మిగిలింది ఇక మేము తీసుకున్నాం. ఇంకట్లా మేము బయటకు పోయినప్పుడు చూసి ఇక ఎత్తుకోయారు. మంచిగానే అయింది కందికాయ. అగో మా ఆద్య కూడా ఏమో చేస్తున్నావు. ఆద్య ఏందిరా? ఏం చేస్తున్నావు రా ఆద్య? ఓ ఆద్యమ్మ గిడ్డు చీర కడుతున్నావు ఆరా? ఇటు పిచ్చి మా పిచ్చి సపోర్ట్ చేస్తలేదు. ఏమైంది పిచ్చి? చీర కడుతున్నావా? స్టైల్ పడుతున్నావు.
తిప్పేయి స్టైల్ పడుతుంది మా ఆద్య పడ్డరు టెన్షన్ పడకరి వీళ్ళంతా మా ఫ్యాన్స్ అన్నట్టు మా ఆద్య ఫ్యాన్స్ అన్నట్టు ఇదంతా మా ఆద్య ఫ్యాన్స్ అసోసియేషన్ అన్నట్టుగో ప్రెసిడెంట్ శ్రావణి వైస్ ప్రెసిడెంట్ దీక్ష ఇగో ఏంటిది ఏంది ఇది చూడు నాకు రాదు శ్రావణి అక్కడ పెట్టుమని పో నాకు రాదు పిచ్చి అగో చూడు మా స్టైలిష్ స్టార్ ఎట్లా స్టైల్ పెడుతుంది అగో ఇట్రా మా స్టైలిష్ స్టార్ చూడు అట్లా వేస్తుంది ఫుల్ స్టైల్ పడుతుంది మా ఆద్య ఓ ఇట మా రౌడీ ఫీల్ ఏం చేసినావు ఆద్య ఏం చేస్తున్నావు ఎవరిని కూడా ఎవరిని మేము ఊరికి పోతున్నాం వస్తావా మేము అమ్మమ్మల ఇంటికి పోతున్నాము ఏం చేస్తావు వచ్చి అమ్మమ్మల ఇంటికి వచ్చి టీ పెడితే ఇస్తావా ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు అద్య నాతోట నేను గిన్నె ఉన్నగా ఆడ షోకడ పెట్టుకొని ఏం చేసినావు డాడీ ఏం చేస్తున్నావు బాబాయ్ ఆడ ఏం చేస్తున్నావేమా నీరు వస్తున్నావు ఎందుకట్లా చేస్తున్నావురా ఆద్య ఆగో చెల్లెను తీసుకోరా అప్పు నువ్వు తీసుకొని పో చెల్లెని తీసుకొని పో ఆద్య ఏడవాలి అలా తీసుకోవద్దు ఆద్య అట్లా కొట్టొద్దు వాళ్ళకి కూడా వాళ్ళకి కూడా చెల్లి ఉంది ఆ చెల్లెని ఎత్తుకొచ్చుకుందాం మనం నువ్వు ఈ చెల్లెని తీసుకోపోతే నీకు ఇద్దరు చెల్లెళ్ళు ఇప్పుడు నాకేనా థ్యాంక్ యూ అక్క ఆద్య అగో అప్పు తీసుకోవద్దు చెల్లెను చూడాగో తీసుకోవద్దు నువ్వు చెల్లెకి తినిపించవా ఇంకోసారి ఉన్నదా ఇంకో చెల్లి ఉందా మన చెల్లెకి అది తినిపి అగో తినట తిను పాపం ఎంత ఫేమ అది ఫేమ చెప్పబ్బా చెప్పబ్బా మంచిగా ఉన్నా అబ్బా ఇప్పటికైతే మీ చెల్లె పుణ్యాన మంచిగా ఉన్నా చెప్పు అయ్యో ఎట్లా అప్పుడప్పుడు ఎట్లుంటుందా కథ ఎందుకు ఫ్లైట్ ఎక్కువతావా అన్న వస్తే డైరెక్ట్ ఎట్లా ఫ్లైట్ లేకపోతే రేపు పొద్దునైనా పోయేదేగా నేను ఎందుకు చెప్తా 2 మార్కాలు ఎందుకు ఇస్తా నాకేం బా అట్లా కారేడ పెట్టుకోమని పొద్దున పోదాం అన్నీ నీ ఇష్టం వచ్చిన మాట్లాడదు అన్నకు చెల్లె తాగించిన మాట్లాడకరు ముందే చెప్తున్నా చూసినాగో ఉడుకుతుంది కదా గది చిన్న ఓపెన్ కరు ఉడికినాయి ఉడికితే మెత్తగా అవుతాయి పిండి అవుతాయి ఉడికినట్టేనా అంటే ఏది ఆన్సర్ ఫైనల్ ఉడికిందట బంద్ చేద్దాం జర మూత పెట్టినాం అనుకో జర ఆవిరి పెట్టినట్టయితే ఇక బంద్ చూడరు దీక్షితు నీకు ఒకటి చెప్తా ఆగు ఆద్య ఇటు మనము కందికాయ తిందాం పోయాం ఇటు నువ్వు సైకిల్ ఆడ పెట్టు నేను ఒకటి చెప్తా నేను సైకిల్ ఆడ పెట్టు బొమ్మరి అని దగ్గరికి వద్దాం ఆడ సైకిల్ పెట్టి బయటనే పెట్టి ఇంట్లోకి వద్దు సైకిల్ పెట్టు ఆద్య బొమ్మరి నేను బర్త్డే ఉన్నప్పుడు మేము కాయ తింటున్నాం ఇక కాయ కావాలి వద్దా నడు మరి నువ్వు నడు సో కందికాయలకు వాటర్ కూడా కోసేసినాం కొంచెం మా మరదలకి ఇచ్చినాం అన్నట్టు సో కొంచెం ఇక మేము ఉంచుకున్నాం అన్నట్టు దీక్షితు ఏం చేస్తున్నావు కాయ తిందా కందికాయ తీసుకొచ్చినాం దా వినవటదా నా లేవు సైకిల్ ఆడ పెట్టు తిందాం ఎవరికి ఇవ్వదు అని బయటనే పెట్టు సైకిల్ వద్దు ఇంట్లోకి వద్దు బయట పెట్టినాం అనుకో రప్పరబ్బాయి మనమే తిందాం దా 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 ఎటు పోతాం ఓ పోయిందా ఉరికి పోయిందా దా దా దా
దా ఉండను దా ఏడుకో సైకిలే ఉండని అన్నే ఏడుకో వద్దా అగో కందికాయ చిన్నము నీకు వద్దా అగో కాయ అగ్గ చీడగో కాయ తెచ్చినాము నీకు వద్దా దీక్షితో నీకు వద్దారా కూర్చో అయితే నువ్వు అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తే లాగో అంటుంది ఇప్పుడు దీక్షితో నీకు వద్దారా కూర్చోగో కూర్చొని దీని కాయ అది తెలిసి వీళ్ళు పుట్టినప్పటి నుంచి ఇదే ఫస్ట్ టైం కావచ్చు కందికాయలకు దీక్షితేడు కడుపులో ఉన్నప్పుడు తిన్నాం కానీ పుట్టినాక ఇదే ఫస్ట్ టైం ఇక దీక్షితేడు పుట్టిన తర్వాత కూడా పచ్చి ఉడకబెట్టినాక పచ్చిగా ఉడకపోతే ఎట్లుంటారా చూపి ఒకసారి అట్లా అలా కూడా మంచి ఖరాబ్ అయిన ఉంటారే మంచిది నువ్వు ఖరాబ్ అయినా కూడా తినే పురుగులు ఉంటాయి నువ్వు అదే కూర్చోటి అదే మంచిగా కూర్చో తల్లి కమోనే దీక్షితు కమోనే ఆదని వాడు జరుగు గోడ దిగి జరుగు తింటా మీరు తినరు పాప మా దేవుడు మరో తెంపుతా అయ్యపోగా ఆ రోజు అందరు దొంగలు బ్యాటరీ షెట్కు ఏం చేస్తాం ఎవరేమనుకుంటుంది చాలా ఇల్లు మంచిగా అరే మన చెట్టుకు మనకు భయం ఏంటి నాకు అర్థం కాదు మనం పెట్టిన చెట్టుకు పక్కలకు అధికారం ఇచ్చినట్టుంది నీ కథ కమ్ముందారు దీక్షితు అదే కమ్ముందా నేను కూడా ఎంత చిన్నగా అదే సో చెప్పుడు మర్చిపోయినా మా చిన్నయానికి పట్టీలు కొన్నాం మేము చిన్నగా కొత్త పట్టీలు చెల్లయ్య పట్టీలు మంచిగా ఉన్నాయి కదా చిన్నయానికి చిక్కి 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 పోదాం 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 బొమ్మడిదాని బర్త్డే కేక్ తినాలా ఏమన్నా తెమ్మది ఆడుకోచిందిగా చనా బాయ్